మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మూల మంత్రాలు అంటే ఏంటి? తర్వాత మంత్ర ఉద్భవన అనేటువంటిది ఎలా జరిగింది? ఇవి ప్రతి ఒక్కరు కూడా సాధకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోదగినటువంటి విషయాలు. ఇవి తెలుసుకోవాలి. అసలు మంత్ర విధానం అంటే ఏమిటో తెలియదు కానీ మంత్రోపదేశం అనుకున్నప్పుడు ఈ మంత్రం చేస్తే పనిచేస్తుందా? అది ఆ మంత్రాన్ని మనం ఉపయోగించవచ్చా? ఇలా ఉంటాయి క్వెషన్స్ అన్నీ. ముందు ఏ సబ్జెక్ట్‌లో అయినా సరే మూలాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మంత్ర ఉద్భవన అనేక మంది ఋషులు అంతర్ముఖమైనప్పుడు సృష్టిలో ఉన్నటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక సృష్టి ఏర్పడినప్పుడు, సృష్టి అంటే ఇప్పుడు పరా నుండి ఆది ఏర్పడినప్పుడు, నిరాకార స్వరూపం నుండి ఆకార స్వరూపంగా ఈ సృష్టి యావత్తు కనిపించేటువంటి విధానంగా అది కదిలినప్పుడు, ఇక్కడ కదిలిక విధానము ఒక పాయింట్ అయితే, రెండవది కదిలి విస్తరించినటువంటి సమయంలో ఒకే ఒక శక్తి, జాగ్రత్తగా వినండి, ఒకే శక్తి అనేకమైనటువంటి వైబ్రేషన్‌లను పొందుకుంటూ వెళ్ళింది. అంటే సృష్టి ఆరంభంలో ఉండేటువంటి వేగము ఎక్కువగా ఉన్నప్పుడు, వాటి యొక్క వైబ్రేషన్ వేరే ఉంటుంది. ఆ శక్తి యొక్క స్థితి వేరే ఉంటుంది. అది క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తూ అలా ఎండింగ్ అనేటువంటిది ఉండదు. కానీ ఒకానొక చివరి స్థానమా అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు వైబ్రేషన్ అంతా కూడా వేరే ఉంటుంది. తర్వాత ఈ శక్తి విస్తరణలోనే అండపిండ బ్రహ్మాండాలన్నీ ఏర్పడ్డాయి. అండం నుండే అంటే సూక్ష్మమైనటువంటి కణం నుండి కంటికి కనిపించినటువంటి ఆ కణం నుండి అది కదిలి ఈ సమస్తం అంతా కూడా ఏర్పడింది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఏర్పడినటువంటి సందర్భంలో ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మన భూమి పైన నైసర్గిక స్వరూపము అంటాం. అంటే ఇక్కడ కొండలు, పర్వతాలుంటాయి. హిమాలయ పర్వతాలు ఉంటాయి. మంచుచే కప్పబడి ఉంటాయి. ఎడారులు ఉంటాయి. పీఠభూములుంటాయి. మైదానాలుంటాయి. ఇలా రకరకాలుగా విస్తరించి ఒక మన భూమిపైనే ఉంటుంది. మరి సమస్తమైనటువంటి విషయంలో నక్షత్రాలు, పాలపుంతలు, గ్యాలక్సీలు ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే పాలపుంత యొక్క వైబ్రేషన్ ఒక రకంగా ఉంటుంది. అలాగే నక్షత్రం యొక్క వైబ్రేషన్ ఒక రకంగా ఉంటుంది. ప్రతీది కూడా తేడాగా ఉంటుంది. అంటే ఒకే ఒక స్వరూపం నుండి ఇదంతా కూడా బయటికి వచ్చినప్పుడు ఒకే శక్తి అనేక రకాలుగా విస్తరించినప్పుడు, విస్తరించినటువంటి క్రమంలో ఉండేటువంటి లక్షణాలను వేరువేరుగా పొందడం జరిగింది. మన మన ఇక్కడ సైంటిస్టులే అనుకోవచ్చు. ఇది అంతా ఏమిటి అని చెప్పేసేసి ఆధ్యాత్మికంగా వీరు విపరీతంగా అంతర్ముఖమైనప్పుడు, ఈ అంతర్ముఖంలో ఇవన్నిటిని గోచరం కావడం జరిగింది. వీటినన్నిటిని గమనించుకున్న తర్వాత వీరేం చేశారంటే, ఆ యొక్క ఏదైతే వీరికి ఆ శక్తిని మేము పొందాలి, లేదా ఆ విధానాన్ని మేము అనుసరించాలి అని అనుకున్నప్పుడు, దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్‌ను, ఆ వైబ్రేషన్ ఎలా ఎలా అవుతుంది అనేటువంటి దాన్ని వీరు అంతర్ముఖంగా గ్రహించి, దానికి సంబంధించినటువంటి శబ్దాలు చేయడం మొదలుపెట్టారు. ఈ శబ్ద విధానం వలన శబ్దము చేసినప్పుడు నిశ్చలంగా ఉండేటువంటి వైబ్రేషన్ కదలడం మొదలుపెడుతుంది. కదిలిందంటే నిశ్చలంగా ఉండేటువంటి ఆ వైబ్రేషన్‌లో ఉండేటువంటి శక్తి బహిర్ముఖం కావడం అనేది జరిగింది. ఇలా జరుగుతూ వెళ్ళింది. ఇలా వెళ్ళిన సందర్భంలోనే ఇక్కడ ఆ శక్తి ఒక లక్షణాలను కలిగి ఉన్నప్పుడు, ఆ లక్షణాలకు అనుకూలంగా అది ఒక శక్తి అగోచరము. శక్తి విధానాన్ని మాత్రము మనం గమనించవచ్చు, స్పందన పొందవచ్చు. భావనా శక్తిచే అంటే మనం భావించవచ్చు. వీటన్నిటిని కూడా గమనించేసి, ఇది అగోచరంగా ఉండేటువంటి శక్తి విస్తరణ, ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పర్టిక్యులర్ వైబ్రేషన్ కలిగినటువంటి ఆ శక్తిని మనం గ్రహించుకోవాలి అని అనుకున్నప్పుడు, ఒక రూపం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ధారణ కోసము
ఒక రూపాన్ని తయారు చేయడం జరిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్. ధూమావతి ఉంటుంది. ధూమావతి అంటే చాలామంది భయపడతారు. ధూమావతిని మనం ప్రతిరోజు ఉపాసకులు ఖచ్చితంగా చేసుకోవాలి. నమస్కరించదగినటువంటి తల్లి. ఏమిటి? రూపము అలా ఉంటుంది. ఒక ముసలి రూపంలో ఉంటుంది. కానీ చేతిలో చీపురు గట్ట ఉంటుంది. విధానం ఏమిటంటే ధూమావతి మంత్ర విధానాన్ని మనం అనుసరించినప్పుడు, లేదా సాధన శక్తివంతంగా చేసినప్పుడు నెగెటివ్ ఎనర్జీని మొత్తము ఊడ్చి అవతల పడేస్తుంది. మొత్తము లేకుండా చేస్తుంది. ఎలాంటి నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, పరప్రయోగాలు కావచ్చు, ఎక్స్, వై, జెడ్ మీరు ఏ విధానంతోనైతే బాధపడుతున్నారో, ఏ యొక్క దుష్ట శక్తితో మీరు బాధపడుతున్నారో, ఈవెన్ మీ యొక్క భావదారిద్ర్యం కూడా ఉంటుంది. చేయాల్సినటువంటి పని సరిగ్గా చేయకుండా, అవకాశాలు వచ్చినా కూడా పట్టుకోకుండా, ఒక ఒక విధమైనటువంటి సోమరితనంలో ఉండేటువంటి దానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఈవెన్ తెలివి కలవారైనప్పటికీ కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ ధూమావతి మంత్ర విధానం చేసినప్పుడు అతనిలో ఉండేటువంటి సోమరితనం కానీ ఈ గ్రహ విధానాలు కానీ తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మొత్తము పర్టికులర్గా దశమహావిద్యలలోనే కాదు, మొత్తము దేవతా విధానంలోనే సంపూర్ణంగా నెగెటివ్‌ను తీసివేసేటువంటి విధానము. అంటే ఇక్కడ స్మరించగానే ఆమె పని మొదలుపెడుతుంది. ఇది అసలు. దేవతా విధానంలో అంటే చాలా విధానాలుంటాయి. చాలా విధానాలు తీసేసేటువంటి విధానాలు ఉన్నప్పటికీ కూడా, మనం స్మరించగానే పని మొదలుపెట్టేటువంటి విధానము ఈ ధూమావతి దేవి యొక్క ప్రత్యేకత. అంటే మొత్తం నెగెటివ్ ఎనర్జీని తీసి అవతల పడేస్తుంది ఒక వైబ్రేషన్ కనుక. ఈ ఋషులు ఆ వైబ్రేషన్‌ని గమనించినప్పుడు, ఆ వైబ్రేషన్‌కు, ఆ శక్తికి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. ఒక అమ్మవారుగా పెట్టి, చేతిలో అంటే ఒక చీపురు కట్ట, ఒక చాట. మనం జనరల్‌గా ఏం చేస్తాం? ఇంట్లో ఏదన్నా ఉంటే కసువును ఊడ్చి వేసిన తర్వాత, కసువంతా ఒక దగ్గరికి చేర్చి అంటే ఇంట్లో ఉండేటువంటి ఆ చెత్త అంతా ఒక దగ్గర చేర్చి, చాటతోని ఎత్తేస్తాం మనం. చీపురు చాటతోని ఎత్తేసి బయట పడేస్తాం. అంటే ఆ పని అమ్మవారు చేస్తుంది కనుక, ఇప్పుడు ఒక రూపాన్ని రూపొందించినప్పుడు ఆ మహర్షులు ఒక చీపురు కట్ట, ఒక చాట, ఒక రథము ఆ విధానాన్ని తయారు చేసి ఈ అమ్మవారిని చేస్తే ఇదే అమ్మవారు, ఈ అమ్మవారిని చేస్తే ఇలా అవుతుంది అని ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ అమ్మవారు కదిలేటువంటి అంటే ఆ శక్తి కదిలేటువంటి హ్మ్, బీజాక్షరాలు కావచ్చు, మంత్ర విధానాన్ని బీజాక్షరాలు లేని మంత్ర విధానాలు కూడా చాలా ఉంటాయి. అలాంటివి రూపొందించి పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు అర్థమైంది కదా! ఇలా వీరు ఏ ఋషులైతే ఏ శక్తినైతే గమనిస్తారో, ఆ శక్తికి సంబంధించినటువంటి విధానాన్ని ఒక రూపకల్పంగా, ఒక రూపంగా చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. దేవీ దేవతలకు దేవీ దేవతలకు రూపం అంటూ ఉండదు. రూపాన్ని మనం కల్పించుకున్నాము. ఎందుకంటే ఈ కళ్ళతో మనం చూడలేము. రూపం లేనటువంటి దాన్ని ఏమని ఆరాధిస్తామో అది ఏమని వస్తుంది, మీకు ఎలాంటి ఫలితం వస్తుంది. మీ మనసులో మీ భావనా శక్తికి అందితేనే అది కదులుతుంది. మీ భావనా శక్తి ముందుకు జరిపించగలగాలి. ముందుకు నెట్టగలగాలి. అలా ముందుకు చేయాలి అని అనుకున్నప్పుడు మీ భావనా శక్తి ఒక అద్భుతంగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక రూప విధానము ఖచ్చితంగా అవసరం. కనుక ఇక్కడ మూల మంత్ర విధానము అని అనుకున్నప్పుడు మంత్ర విధానము ఇలా ఉద్భవిస్తే సృష్టిలో ఉండేటువంటి శక్తిని దేన్నైతే జపిస్తామో, ఏ అక్షరాలైతే జపిస్తామో, ఆ అక్షరాలకు అనుకూలంగా అది కదులుతుందో, ఆ శక్తి ఉద్భవన అక్కడ జరుగుతుందో, దానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మంత్ర విధానంగా చెప్పడం జరిగింది. అది మంత్రం. సరే మంత్ర విధానం ఎందుకు చేస్తారు? మంత్ర విధానం చేస్తే అది మనల్ని రక్షిస్తుంది, పోషిస్తుంది, సమస్యలు నివారణ చేస్తుంది. దీనికి మన వాళ్ళందరూ కూడా డెఫినేషన్స్ చెప్పడం జరిగింది. ఇక మూల మంత్రాలు అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఋషి ఆయా సందర్భంలో ఆ శక్తిని గ్రహించి దానికి ఒక మంత్ర విధానాన్ని రూపకల్పన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా తాను ఆ రూపకల్పన చేస్తే అది ఒక మూల మంత్రంగా మారింది. ఆ ఋషి చేశాడు, ఆయన శిష్యులు చేశారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది చేశారు. అలా చేసుకుంటూ వచ్చారు. ఇది మూల మంత్రము అంటారు. మంత్రం అదైతే ఇది మూల మంత్రం.
ఈ మూల మంత్ర విధానంలో ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కొంతకాలం కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత ఒక మంత్ర విధానం వల్ల, ఒక ఉత్కృష్టమైనటువంటి మంత్ర విధానం వల్ల శక్తి అపారంగా వచ్చి, మున్ వారి యొక్క వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో, ఏదైనా ఒక ఋషి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేకపోతే అయోగ్యుల చేతిలో ఈ మంత్ర విధానం పడినప్పుడు, ఈ మంత్రం వల్ల విపరీతంగా శక్తి వస్తుంది కనుక, కొంతమందైతే ఈ శక్తిని దుర్వినియోగం కాబడుతుందేమో అనేటువంటిది ఒకటైతే, రెండవది అసూయ ద్వేషాలతో ఈ మంత్ర విధానాన్ని, ఈ మూల మంత్రాలను వీరు కీలనం చేయడం జరిగింది. కీలనము అంటే అది పని చేయకుండా చేయడం. ఆపడము అంటే ఆ మంత్ర విధానాన్ని ఎంత ప్రయత్నం చేసినా కూడా శక్తి అనేటువంటిది ఉద్భవన జరగకుండా వీరు కీలనం చేసి పెట్టారు. అందుకే నేను చాలా సందర్భాల్లో ఏం చెప్తానంటే, మూల మంత్రాలు చేసినా కూడా సరిగ్గా ఫలితం కొన్ని సందర్భాలలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే, చాలా వరకు మంత్ర విధానాలు కీలనం చేయబడి ఉంటాయి. కొన్ని మంత్రాలకు శాపం ఇవ్వడం కూడా జరుగుతా ఉంటుంది. అది ఇది కూడా ఒక కీలన విధంగానే ఉంటుంది. అర్థమైంది కదా! మీకు పాయింట్ అయితే అర్థమైంది కదా! అందుకని కొన్ని కొన్ని మంత్ర విధానాలు మనం మూల మంత్రాలను అవలంబించినప్పుడు శాప విమోచన అనేటువంటి విధానాన్ని కూడా అనుసరించడం అందుకే జరుగుతుంది. కనుక మూల మంత్రాలు ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేయాలి. అసలు మూల మంత్రం కన్నా కామ్య మంత్ర విధానాలను పట్టుకోవడం అనేటువంటిదే ఉత్తమమైనటువంటి విధానం. ఎందుకంటే వాటికి ఈ శాపాలు, ఈ విధానాలు ఉండవు. శాప విమోచన అందరూ చేయగలుగుతారు. ఏదో ఒక ఋషి చాలా శక్తివంతంగా ఆ కాలంలో వారి యొక్క పనంతా ఇదే కనుక, ఉపాసనా రంగంలో చాలా ఆరితేరి ఉంటారు కనుక వారి యొక్క శాప విధానం చాలా కఠినంగా ఉంటుంది. మరి లేదా కీలడం కఠినంగా ఉంటుంది. దాన్ని ఉత్కీర్ణం చేయడము అనంటే అది మామూలు విధానమా? ఏదో ఒక మంత్రం చదివేసేసి శాప విమోచన ఈ విధానాన్ని అనుసరిస్తే అది తొలగిపోతుందా? ఎవరికి వారే ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, మంత్ర ఉద్భవన ఎలా జరుగుతుంది? మంత్రం అంటే సైన్స్ బిడ్డ. కదిలితే శక్తి వస్తుంది. శక్తిని వినియోగిస్తాము. ఇది సైన్సే కదా! కదలకుండా ఏది కూడా ముందుకెళ్ళదు కదా! F=ma ఫార్ములా అంతర్భాగం ఇదే. F=ma ఫోర్స్ అప్లై చేస్తే కదులుతుంది. ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాము. దేని ద్వారా? మీ గొంతు ద్వారా చేస్తున్నాము. శరీరంలోని కణాల వైబ్రేషన్ వస్తుంది. దాని ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం వినియోగించుకుంటాం. దానికి ఒక రూపకల్పన చేసి. ఎందుకంటే అది అగోచరంగా ఉంటుంది కాబట్టి గోచర విధానంగా మనం పెట్టుకుంటే మన భావనా శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విధానం. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం